ఈ దినం దేవుని వాగ్దానము కీర్తనలు 119వ అధ్యాయము 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యమును మనం పలుకుచున్నప్పుడు తెలియకుండా మన మార్గములలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఏ దారి గుండా వెళ్ళాలో ఆ దారి మనకు కలుగుతుంది. ఆ దారి గుండా వెళ్ళుటకు ఆ వెలుగుము ఆ దారి మీద ప్రకాశిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంటుంది. అవును, ఒక వ్యక్తికి దీపముగా దేవుని యొక్క మాటలు పనికొస్తున్నాయి. ఒక్కొక్క హృదయాన్ని ఆ మాటలు వెలిగింపచేస్తున్నాయి, ఆనందపరుస్తున్నాయి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలుగ చేస్తుంది. ఇరుకులో ఉన్న వారికి విడుదలను, అలాగే విశాలతను కలుగచేస్తుంది, సమాధానాన్ని కలుగచేస్తుంది. ఆయన మాటలు జీవపు మాటలు. దేవుని వాక్యం వింటున్న, ఈ వాక్యము వింటున్న ప్రతి వారి జీవితంలో కూడా వెలుగు కలుగునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యములు ప్రతిరోజు వింటుండగా, వాక్యం వింటున్న వారి జీవితాల్లో చీకటిని తొలగించి నీ వెలుగుని అంతకంతకు ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాము. వారు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ప్రభా, వారికి కావలసిన వెలుగు వారికి అనుగ్రహించండి. మార్గములు వారికి సరళం చేయండి. ఇదే త్రోవ అని వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు వారి జీవితాలను, వారి కుటుంబాలను నీ యొక్క వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు సిద్ధపరిచిన ప్రతి దీవెన, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆయుష్, నెమ్మది, సమాధానము, క్షేమము అనుగ్రహించి నీ నామమును మహిమపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.